గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 18th జూలై. సో ఈ వీడియోలో మండేకి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా వీక్ మొత్తానికి ఎలా ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు డీసెంట్ ర్యాలీ 24,334 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 260 పాయింట్స్ ర్యాలీ. అండ్ ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ గా మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది. బయాస్ పాజిటివ్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. కీ లెవెల్ ని మార్చుకుందాం. దానికన్నా ముందుగా మనం ఒక్కసారి వీక్ కంప్లీట్ అయిపోయింది. వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం. సో ఈ లెవెల్స్ అన్ని తీసేద్దాం, మళ్ళీ రీడ్రా చేసుకుందాం ఆల్ లెవెల్స్ ఎక్సెప్ట్ ఒక కీ లెవెల్ కూడా మారిపోతుంది. ఇప్పుడు మన కీ లెవెల్ కూడా షిఫ్ట్ చేసుకుందాం. క్యాలిక్యులేషన్ వైజ్ గా చూద్దాం ఎక్కడ కీ లెవెల్ వస్తుందో. అండ్ ఇక్కడ మనకి ప్యాటర్న్ వైజ్ గా డిసెంట్ ప్యాటర్న్ మనం గతంలో కూడా అనుకున్నాం. సో ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చని. సో నెక్స్ట్ మనం ఒక్కసారి వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం. ఇది వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో విత్ ఇన్ ద వీక్ ఉంది. లాస్ట్ ప్రీవియస్ వీక్ చూస్తే మనకి ఆ వీక్ మొత్తం ఏదైతే ట్రేడ్ అయిందో దాని లోపలే క్లోజ్ అయింది. వీక్లీ మనకి ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇది ఒకటి మనకి పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. ఓవరాల్ గా రేంజ్ ఇది 24,535 ఆర్ 550 వరకు అనుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్ వచ్చి మనకి 23,800. సో మనం గతంలో అనుకున్న లెవెల్. సో 24,550, 23,800 ఈ మధ్యలోనే ట్రేడ్ అవుతా ఉంది. 1, 2, 3, 4 ఆల్మోస్ట్ 5 వీక్స్. ఈ 5 వీక్స్ ఈ రేంజ్ బ్రేక్ కాలే. సో ఇప్పుడు మనం రేంజ్ బ్రేక్ అయితే మాత్రం ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు రాబోయే రోజుల్లో. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్స్ చూద్దాం. ఎక్కడ మనకి సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, కీ లెవెల్ ఎక్కడ షిఫ్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో మనం వీక్లీ రేంజ్ ఏమన్నా ఇది అనుకున్నాం 24,550 అండ్ డౌన్ సైడ్ 23,800. సో ఇది ఎంటైర్ గా రేంజ్ మనకి. అండ్ ఇప్పుడు ఇమీడియట్ గా మనకి కీ లెవెల్ షిఫ్ట్ అయిపోయింది 23,960 మన కీ లెవెల్. ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్ ఇదే 24,550 ఆర్ 530. సో దీన్ని బ్రేక్ చేస్తే 24,800. ఇది 200 డిఎంఏ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. దీనికన్నా పైకి వెళ్తే మాత్రం 25,030, 25,100 దగ్గర గ్యాప్ ఏరియా ఉంది. ఆ గ్యాప్ ఏరియా ఫిల్ కావచ్చు. సో ఓవరాల్ గా పాజిటివ్ బయాస్ తో మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఒకటి లోయర్ లెవెల్లో సపోర్ట్ పాయింట్స్, ఇమీడియట్ సపోర్ట్ 24,050 అండ్ అది బ్రేక్ అయితే 23,960 మన కీ లెవెల్. ఇది బ్రేక్ అయితే 23,800 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది. ఆ గ్యాప్ ఏరియా ఫిల్ కావచ్చు ఇన్ కేస్ మన కీ లెవెల్ ని బ్రేక్ అయి దానికన్నా కిందకు వస్తాయి. ఇప్పుడు మనం పాజిటివ్ బయాస్ తో ఉండొచ్చు. ఏదైనా డిప్స్ ఇస్తే మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ మనకి 24,052. సో ఇంట్రాడేలో మనకి ఒక డీసెంట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఏదన్నా ఒక డిప్ ఇస్తే 24,200 దగ్గరికి వస్తే మాత్రం మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ తోని 23,960 స్టాప్ లాస్ పెట్టేసి మనం ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు 24,200 దగ్గర. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే కీ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి హైయర్ లెవెల్లో మనకి ఆల్మోస్ట్ 24,800 వరకు క్యారీ చేసుకోవచ్చు. ఆర్ ఇక్కడ మనం పొజిషన్ ని షిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, లేదా ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ తోని 25,000 వరకు క్యారీ చేసుకోవచ్చు. రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇన్ కేస్ ప్రైస్ 24,800 దగ్గరికి వచ్చినప్పుడు. సో ఇక్కడ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే మనకి 24,800 200 డిఎంఏ ఇది కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో లెవెల్స్ చూసుకొని దీని ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనకి నిఫ్టీలో ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఏదైనా డిప్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మన కీ లెవెల్ ని టెస్ట్ చేసింది. ఇది మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన లెవెల్ ఆల్మోస్ట్ అక్కడికి వచ్చేసింది. ఎక్కడైతే సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నామో అదే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. మీరు చూడండి 57,500 దగ్గరలో సపోర్ట్ తీసుకోవచ్చు అన్నాం. 10-15 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. సో అక్కడే సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళింది. 58,550 మన కీ లెవెల్. సో దాన్ని టెస్ట్ చేసి 55,520 వరకు వచ్చేసింది. ఇక్కడ కూడా మనకి ఒక మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు మనం వీక్లీ క్యాండిల్స్ చూసినా కానీ వీక్ అయిపోయింది కాబట్టి సో సేమ్ సెనారియో కనిపిస్తుంది. ఇది వీక్లీ హై రేంజ్ బౌండ్ 56,500 నుంచి 58,700 ఆర్ 750. ఇది ఆల్మోస్ట్ 5 వీక్స్ రేంజ్. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అప్ సైడ్ కి. ఇప్పుడు మనం
ఏదైనా డిప్ ఇస్తే బయింగ్ కోసం చూడొచ్చు. కీ లెవెల్ మారుతుంది, కీ లెవెల్ కూడా మార్చుకుందాం మనం. సో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మన వీక్లీ హై, ఇది నేను తర్వాత చెప్తాను కీ లెవెల్ ఎక్కడ వస్తుంది అనేది. సో ఇప్పుడు మాత్రం ఇమీడియట్గా మనకి 58,780 ఆర్ 59,000 వరకు రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. సో 780 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. వన్స్ అది బ్రేక్ అయితే స్ట్రాంగ్ ర్యాలీ టువర్డ్స్ 60,100 అండ్ 60,425 ఇది గ్యాప్ ఏరియా. సో ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ కావచ్చు. సో ఇక్కడ మొమెంటమ్ వైజ్ గా చూసినప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది. అండ్ ఇది రైజింగ్ ట్రెండ్ లైన్, డీసెంట్ సపోర్ట్ ఉంది రైజింగ్ ట్రెండ్ లైన్ కి. అండ్ ఇక్కడ ఏదైతే ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఉందో ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయింది అది. సో దీంట్లో ఇప్పుడు మూవింగ్ యావరేజెస్ చూసినా కానీ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజెస్ కన్నా కూడా మనం పైన ట్రేడ్ అవుతా ఉంది. సో ఇది లెవెల్స్ చూసుకొని చేసుకోవచ్చు. ఏదైనా డిప్ ఇస్తే మనకి బయింగ్ ఆపర్చునిటీ. ఇప్పుడు 58,521 దగ్గర ఉంది. ఇన్ కేస్ 58,130 కానీ 58,100 58,50 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మాత్రం మనం ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఎనీ డిప్ ఈజ్ ఆపర్చునిటీ. ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్స్ డౌన్ అయిందంటే మాత్రం ఒక డిసెంట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం. సో ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 964 పాయింట్స్ డీసెంట్ ర్యాలీగా వెళ్ళింది. సో మనం అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా అండ్ ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ని టెస్ట్ చేసింది. మోస్ట్లీ ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనపడుతున్నాయి. సో మనం బ్యాంక్ నిఫ్టీకి కీ లెవెల్ డ్రా చేయలేదు, చేద్దాం అది ఇది అయిపోయిన తర్వాత. ఈ సెన్సెక్స్ చూసినాక బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్ కూడా చూద్దాం. సో ఇప్పుడు ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. వన్స్ ఇది బ్రేక్ అయితే మనకి ట్రయాంగిల్ బ్రేక్అవుట్ లాగా ఉంటుంది. సో ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ 79,260. నెక్స్ట్ ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, గ్యాప్ ఫిల్ కావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ గ్యాప్ ఇది. సో 80,600, 81,200. సో ఈ లెవెల్స్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ లాంటిది రావచ్చు. ఇప్పుడు మనకు ఆపర్చునిటీ. ఇప్పుడు 78,150 దగ్గర క్లోజ్ అయింది. ఇన్ కేస్ 77,700 ఆర్ 77,600 లెవెల్స్కి వస్తే మాత్రం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. జనరల్గా మనం దీంట్లో ఆప్షన్స్లోనే ఎక్కువగా ట్రేడ్ చేస్తాం కాబట్టి 78,000 ఆప్షన్ని ఎదర్ కాల్ కావచ్చు, పుట్ కావచ్చు, రెండిట్లో ఏదైనా సరే మనం సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. 78,000 కాల్ ఆప్షన్ ఇన్ కేస్ ప్రైస్ 77,600 దగ్గరికి వస్తే అది లాంగ్ ఎంట్రీకి మనకి ప్రిఫరబుల్ గా ఉంటుంది. బ్రేక్అవుట్ ఏంటి డౌన్ సైడ్ అంటే మనకి 76,800 ని బ్రేక్ చేసి కిందకి వస్తే మాత్రం వీక్నెస్ రావచ్చు. సో అది అక్కడికి వచ్చినప్పుడు మనం 77,000 పుట్ ఆప్షన్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. రెండు మనకి ఎక్కడ కూడా ఆప్షన్స్ లో ఎంట్రీ తీసుకున్నప్పుడు ఎట్ ద మనీ తీసుకుంటాం కాబట్టి ఇప్పుడున్న సెనారియోలో 78,000 కాల్ ఆప్షన్ మీద మనం ఫోకస్ చేయొచ్చు. ఏదైనా డిప్స్ ఇస్తే అది ఒక బయింగ్ ఆపర్చునిటీ. అట్లనే డౌన్ సైడ్ లో ఒకవేళ బ్రేక్అవుట్ లెవెల్ ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనకి 76,800 అనేది డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ లెవెల్. అది సో అది బ్రేక్ అయితే 500 to 600 పాయింట్స్ డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు 77,000 పుట్ ఆప్షన్ లో మనం ఎంట్రీస్ తీసుకుంటే లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఒక్కటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆప్షన్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు మీ దగ్గర ప్రాపర్ ఆప్షన్ క్యాలిక్యులేషన్ ఉండాలి. అది లేకుండా మాత్రం ఎలాంటి ఆప్షన్స్ లో ట్రేడ్ చేయకండి. మీరు ఆప్షన్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, ఆప్షన్స్ లో స్ట్రైక్ ప్రైస్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, డెల్టా, గామా, తీటా ఇట్లాంటివన్నీ ఎట్లా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ బ్యాచ్ 3rd August నుంచి స్టార్ట్ అవుతుంది. ఆప్షన్సే కాదు మొత్తం స్టాక్ మార్కెట్ ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఎవ్రీథింగ్ మీరు నేర్చుకోవచ్చు. 100 days ఉంటుంది ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ లో మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్ వచ్చి 57,100. సో ఈ లెవెల్ కన్నా కిందకి వెళ్తే కొంచెం వీక్నెస్ ఉండొచ్చు. సో మనం లాంగ్ ఎంట్రీస్ తీసుకుంటే మన కీ లెవెల్ ని స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో మనం ఫ్యూచర్స్ డేటా చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 39 ఉన్నాయి అండ్ షార్ట్స్ బిల్డ్ అవుతున్న 85, లాంగ్ అండ్ వైండింగ్ 32, షార్ట్ కవరింగ్ 58. అంటే ఎక్కువ స్టాక్స్ మనకి షార్ట్ కవరింగ్ లోనే కనిపించాయి. సో లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు సోనాకామ్, రాడికో, పాలసీ బజార్, పిఎఫ్సి, హిండాల్కో, కోల్ ఇండియా, తర్వాత ఓఎఫ్ఎస్ఎస్, నువామా, స్విగ్గీ, ఎస్బీఐ కార్డ్, ఎస్సీఎల్ టెక్, గోద్రేజ్ ప్రాపర్టీ, కేఫిన్టెక్ ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో కనపడుతున్నాయి. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నారు. పాలీక్యాప్ టాప్ లో ఉంది, 4% ప్రైస్ డౌన్ అయింది. దాంతోపాటు యాంజిల్ వన్ ఇవన్నీ కూడా
ఇండియన్ హోటల్ ఇవన్నీ డౌన్ అయిన స్టాక్స్. అయితే ఒకటి ఇప్పుడు మనం ఒక స్టాక్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో మీరు లాస్ట్ వీడియోలో కామెంట్స్ రూపంలో కొన్ని స్టాక్స్ అడిగారు, వాటికి స్పెషల్గా ఇంకొక వీడియో తయారు చేస్తాను, ఆ వీడియోలో వాటి గురించి డిస్కస్ చేద్దాం. బట్ దీంట్లో మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్, మనందరికి తెలిసిన స్టాకే, ఆ స్టాక్ తీసుకోవడానికి రీజన్ కూడా చెప్తాను నేను. ఈ స్టాక్ వచ్చి TCS. సో దీంట్లో పర్టికులర్ పర్పస్ గా తీసుకోవడం జరిగింది ఈ స్టాక్ ని. సో లాస్ట్ వీక్ మొత్తం మనం కంపేర్ చేసుకుంటే సెక్టోరియల్ గా ఎక్కువ గ్రోత్ ఇచ్చిన సెక్టర్ వచ్చి ఐటీ. ఓవరాల్ గా ఐటీ వీక్ ఉంది అనుకుంటున్నాం, కానీ వీక్ లో మాత్రం లాస్ట్ వీక్ లో ఒక డీసెంట్ ర్యాలీ ఇచ్చింది ఐటీ సెక్టర్. ఐటీ ఇండెక్స్ బాగా పెరిగింది. అండ్ ఇక్కడ మనకి TCS ఎందుకు చేసుకున్నాం? సో ఎంటైర్ ఐటీ సెక్టార్ లో లాస్ట్ వీక్ 10% పెరిగిన స్టాక్ ఇది. 1 వీక్ లో 9.98% పెరిగిన స్టాక్. ఇది వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో ఈ ఫాలింగ్ చూసారా? సో ఆల్మోస్ట్ 1, 2, 3, 4 వీక్స్ ఫాల్ ని ఒక్క వీక్ అరెస్ట్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. ఇది ఇంట్రెస్టింగ్ గా తీసుకోవచ్చు మనం. అంటే ఇక్కడ ఒకటి మనకి ఒక బాటమ్ అవుట్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంది 2000 ఆర్ 2050 లెవెల్స్. ఇప్పుడు వీక్లీ పర్ఫార్మెన్స్ లో 10% వీక్లీ ర్యాలీగా వచ్చింది కాబట్టి దీంట్లో ఏదైనా ఒక ఆపర్చునిటీ వస్తే మనం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ 2000 కన్నా కింద పెట్టుకొని. ఇప్పుడు 2269 దగ్గర ఉంది. సో ఇక్కడ ఒక్కటి ఏంటంటే ఈ ఎంటైర్ ఫాల్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఆగిపోయి ఇక్కడ నుంచి రీట్రేస్ అవుతుంది. సో ఎక్కడైనా సరే ఇట్లా ఫాల్ అయి రీట్రేస్ అయితే ఒక ర్యాలీ స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కూడా చూడండి, మనకి ఇక్కడ ఈ ప్యాటర్న్, ఈ ఎంటైర్ ఫాల్ ఈ వీక్ రీట్రేస్ అయింది. ఈ వీక్ రీట్రేస్ అయినప్పుడు ఆల్మోస్ట్ 3 వీక్స్ ఫాల్ ఏదైతే ఉందో దీన్ని రీట్రేస్ చేసి ఈ రేంజ్ వచ్చేసింది. వన్స్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఒక డీసెంట్ ర్యాలీ, ఇంటర్నల్ గా కొంత పుల్ బ్యాక్స్ వచ్చినా కానీ ఈ ర్యాలీ కంటిన్యూ అయింది. సో అట్లనే ఇది కంటిన్యూ కావడానికి కొంతవరకు అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనుకోవచ్చు ఇది, ఆర్ సప్లై జోన్ 2580 అండ్ 2500. ఒక 80 పాయింట్ జోన్ ఇక్కడ మనకి కొంత ట్రబుల్ ఇవ్వచ్చు ఈ మూమెంట్ అప్ సైడ్ వెళ్ళడానికి. అయితే ఓవరాల్ ఐటీ ప్యాక్ వీక్నెస్ ఉంది. ఒక వీక్ బాగా ర్యాలీ వెళ్ళేంత మాత్రాన ప్యాక్ మొత్తం బయట బాగా ర్యాలీస్ వస్తాయి అనుకోవడానికి లేదు. ఈ స్టాక్ కూడా వీక్నెస్ గానే ఉంది. కాకపోతే డైలీ క్యాండిల్స్టిక్ లో చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపించింది మనకి. ఎందుకంటే ఇక్కడ మనకి డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ లో, సో ఇది బాటమింగ్ అనుకున్నాం, ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్తాం. సో అండ్ ఇక్కడ ఒక గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ ని ఫిల్ చేసి దాని పైన క్లోజ్ అయింది. ఇంకొకటి మనం షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ తీసుకుంటే అన్ని కూడా 2050, 2110, 2120 ఆ లెవెల్స్ దగ్గర షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఉన్నాయి. అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్లోజింగ్ 50 DMA కన్నా పైన క్లోజ్ అయింది. అండ్ హైయర్ లెవెల్లో మనకి ఇక్కడి వరకు పెద్దగా రెసిస్టెంట్ పాయింట్స్ లేవు. ఇది ఈ లెవెల్ 2445, 2405 ఇది మాత్రం కొంత మనకి రెసిస్టెన్స్. దాని తర్వాత ఇది అండ్ ఇంకొకటి దూరంగా ఉంది 200 DMA, చాలా పైన ఉంది 2700 పైన ఉంది 200 DMA. కాబట్టి మనం టెక్నికల్ గా మధ్యలో ఎక్కడ రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు. దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మేబీ ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి 50 DMAని రీటెస్ట్ చేస్తే ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. వీక్నెస్ ఇంపార్టెంట్, మనకి 2000 కన్నా కిందకి వెళ్తే మాత్రం మళ్ళీ ఫర్దర్ గా స్టాక్ లో వీక్ కావచ్చు. ఇది TCS అనాలిసిస్. ఓన్లీ టెక్నికల్ లెవెల్సే, దీంట్లో ఎలాంటి బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 2022 మేలో ఒకసారికి కాల్ చేశాను. అప్పటికి అయిపోయింది, ఆప్షన్స్లోకి రావడం, డబ్బులు కొట్టుకోవడం అన్నీ అయిపోయి సార్కి కాల్ చేశాను. ఇలాగా సార్ మీ దగ్గర కోచింగ్ తీసుకుంటాను నేను మళ్ళీ, అప్పుడు నేను నేర్చుకున్నాను మీ దగ్గర క్లాసెస్ అంటే. సార్ అన్నారు, సరే అమ్మా నేను ఇప్పుడు యూఎస్లో ఉన్నాను, ఇక్కడ లేను, నేను అప్పటిదే మళ్ళీ క్లాస్ ఇంకొకసారి పంపిస్తాను నేర్చుకోండి అని చెప్పి పంపించి అప్పటి నుంచి సార్ దగ్గర 22 నుంచి ఇప్పుడు 25, 3 years ఎవ్రీ వీక్ క్లాస్ జాయిన్ అవుతాం. ఏదంటే మనకు ఒక సపోర్ట్ ఉండాలండి. ఇప్పుడు మనం స్కూల్లో ఉన్నామనుకో, నేర్చుకుంటుంటే తెలియకపోతే టీచర్ని అడుగుతాం, మార్కెట్లోకి వచ్చాక ఎవరిని అడుగుతాం? అంటే నేను సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు.
ఏంటి వీక్లీ స్ట్రాటజీ. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం ఫస్ట్ 2 వీక్స్ చేసేవాళ్ళం. మనం నేర్చుకున్నాం కదా, టెక్నికల్స్ నేర్చుకున్నాం. ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి బ్యాక్ వర్క్ ఎంత ఉంటుంది, ఎన్నాళ్ళు దానికి మనం వెనక సైడ్ మనం పేపర్ ట్రేడింగ్ చేయాలి, అవన్నీ నేర్చుకుని నేను 4 వీక్స్ చేసేదాన్ని. అంటే సార్ చెప్పింది 2 వీక్స్, నా ఓన్గా నేను 2 వీక్స్ ఇలా చేసి ఆ 1 ఇయర్ చేశాను ఆల్మోస్ట్. ఆ 1 ఇయర్లో 100% తీసాం. స్టార్టింగ్ డేస్లో ఎలా ఉండేదంటే ఒకరోజు ట్రేడింగ్ చేయలేదు అనుకోండి, అబ్బాయి వాళ్ళు ఏం ట్రేడ్ చేయలేదు, చేతులు లాగుతుంటాయి, వెళ్ళాలి చేయాలి. బట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 5 మంత్స్ నుంచి నేనేం చేయట్లేదు. నాకు గిల్ట్నెస్ లేదు, ఏ ఫీల్ లేదు. ఓకే మంది కాదు, చూస్తుందా మార్కెట్ని చూస్తుంటాం. నేను అట్లానే ఇప్పుడు చేయట్లేదని మార్కెట్ని చూడకుండా ఏమన్నా చూస్తుంటా. ఓకే మన లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడికి వచ్చాయి, ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఎంతవరకు వస్తుంది అనేది చూసుకోవడం, నేర్చుకోవడం. టెక్నికల్స్ ఎంతవరకు మనకి ఈ లెవెల్ బ్రేక్ అయింది, ఓకే సార్ కీ లెవెల్ అని ప్రతిరోజు వీడియోలో ఒక లెవెల్ ఇస్తారు. ఓన్లీ కీ లెవెల్ తోటి సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా సంపాదించు, ఓన్లీ కీ లెవెల్ పెట్టుకొని ఏం లేదు. కీ లెవెల్ వచ్చినప్పుడు ఆ లెవెల్ని బ్రేక్ అయినప్పుడు ఎలా ఎంట్రీ తీసుకోవాలి, అది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఆ కీ లెవెల్ని ఎన్ని రోజులు దాన్ని బ్యాక్వర్డ్ కీ లెవెల్ ఒక రోజు ఇచ్చింది, ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఐదర్ బుల్లిష్ అయినా బేరిష్ అయినా అది దాన్ని ఎలా చేయాలని నా దగ్గర డేటా కూడా ఉంది. ఎవ్రీడే దాని డేటా కూడా చేశాను, నేను సార్కి కూడా పంపించాను. అలా సార్ సపోర్ట్ కావాలి, మనం నేర్చుకున్నాక సపోర్ట్ మనకి ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఏదైనా డౌట్ వస్తే వెళ్ళాలి, ఫోన్ చేస్తే మనకి అవైలబుల్ ఎవరు ఉంటారండి, బయట చూసుకుంటే ఎవరు ఉండరు. ఇది నాకు చాలా హ్యాపీ అనమాట. ఏదైనా భయం ఉంటే సార్కి చేయొచ్చు ఫోన్, మనకి ప్రాబ్లం లేదు. మీరు ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ ఇస్తే నేను చెప్పగలను నాకు ఆ స్టాక్ ఎలా మూవ్ అవుతుంది, ఆ స్టాక్ ఎలా, దాని ఫ్యూచర్ ఏందని. అంటే ఇప్పుడు మనం అంటాం కదా, ఇది ఈ లెవెల్ దాటితే ఇలా వెళ్ళొచ్చు, ఈ లెవెల్ వరకు హై, మనకి స్టాప్ లాస్ ఇంత పెట్టుకోవాలి, టార్గెట్ ఇంత, దాన్ని ఫాలోఅప్ ఎలా చేయాలి, మూవింగ్ యావరేజ్తో కానీ లాంగ్ టర్మ్ స్టాక్స్కి మనం ఎలా, ఇప్పుడు లాంగ్ టర్మ్ స్టాక్స్కి స్టాప్ లాస్ ఏంటి, మూవింగ్ యావరేజెస్ని ఎలా యూస్ చేసుకోవాలి అక్కడ, అలా.